భగడభం మేము పరమశివశంకరుని దర్శనం కోరి వచ్చాము. అడ్డులే మా మార్గానికి. ముందు నీవెవరివో చెప్పు. కైలాసంలో ఇలా దిగంబరంగా తిరిగే వారిని మేమింతకు ముందెన్నడూ చూడలేదు. మేమెవరమో నీకు తెలియదా? మేము దేవేంద్రులం. ఈయన దేవగురు బృహస్పతి. చెప్పు, శివుడు తన సమాధి స్థలంలో ఉన్నారా లేక లేరా? మేమిద్దరం ఆయన దర్శనం చేసుకుందామని వచ్చాము. ఓరి మూర్ఖుడా, మూఢుడా, నీ నోటిలో నాలుక ఉందా లేదా? పదే పదే ప్రశ్నించినప్పటికీ సమాధానం చెప్పవేం? ఎంతోసేపుగా మా మార్గానికి అవరోధం కలిగిస్తూ ఉన్నావు. మరి కారణము చెప్పవు. నోరు విప్పి మాట్లాడేవాయే. నేను నిన్ను ఈ గదతో ఇప్పుడే ఇక్కడే సంహరిస్తాను. భం! జాగ్రత్త దేవేంద్ర, తమరి అహంకారం పరమేశుని క్రోధాగ్నిని ప్రేరేపించింది. ఆయనని క్షమాపణ కోరి ఆయన్ని శాంతపరచండి. పరమేశ, నన్ను క్షమించండి పరమేశ. పరమేశ, నన్ను క్షమించండి పరమేశ. దీనరక్షక, దీనబంధు మహాదేవ, ఇంద్రుడు తమ పాదాలకు మ్రొక్కుతున్నాడు. ఇతడి అపరాధాలను క్షమించి అగ్నిని ఉపసంహరించండి. లేకుంటే తమ లలాటం నుంచి వెలువడిన అగ్ని ఇంద్రుణ్ణి కాల్చివేసి భస్మం చేయగలదు. దేవగురు బృహస్పతి పాము విడిచేసిన తన కుబుసాన్ని మళ్ళీ ధరించగలదా? మేము మా లలాటం నుంచి వెలువడిన అగ్నిని మళ్ళీ ఎలా ఉపసంహరించుకోగలం? దేవాదిదేవ మహాదేవ, తమ భక్తులు ఎప్పుడూ కూడా తమ కృపకు పాత్రులై ఉంటారు. నేను తమరి ఆరాధకుణ్ణి. నా ప్రార్థనను స్వీకరించి మా శిష్యుడైన ఇంద్రుణ్ణి క్షమించండి. అతన్ని కాపాడండి పరమేశ. భం భం భగడభం. దేవగురు బృహస్పతి, నీపై ప్రసన్నలమయ్యాం. అందుచేత మేము వరమిస్తున్నాం. ఇంద్రుడికి జీవనదానం ఇచ్చినందువల్ల జీవుడనే మరో పేరుతో నీవు ప్రసిద్ధుడివి అవుతావు. నా లలాటం నుంచి వెలువడిన జ్వాల దేవేంద్రుని తప్పక భస్మం చేస్తుంది. అందుచేత దాన్ని దూరంగా విడిచిపెడుతున్నాను. నన్ను క్షమించండి పరమేశ, నన్ను క్షమించండి. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, నన్ను రక్షించండి. బలశాలి అయిన బాలుడి నుంచి నన్ను రక్షించండి బ్రహ్మదేవా.
అధైర్యపడకు సముద్రదేవా, ఈ బాలుని నాకిచ్చి శుక్రాచార్య, దైత్యగురు శుక్రాచార్య! ప్రణామం బ్రహ్మదేవ. దైత్యగురు శుక్రాచార్య, దైత్య సమాన శక్తి కలిగిన ఈ బాలకుణ్ణి చేక్కునండి, లేకుంటే ఇతడు సృష్టిలో ప్రళయాన్నే కలిగించగలడు. పరమపిత బ్రహ్మదేవ, జలంలో ప్రత్యక్షమై తమరి కళ్ళల్లో జలం కురిపించినందువల్ల శక్తివంతుడైన ఈ బాలుడి పేరు దైత్యరాజు జలంధరుడు కాగలదు. దైత్య శిరోమణి జలంధర, నీవు దైత్యులకు సామ్రాట్టువై జన్మించావు. అవును దైత్యగురు శుక్రాచార్య, జలంధరుణ్ణి దైత్య సామ్రాట్టుగా చేసి ఇతడికి ఉచిత స్థానాన్ని ప్రసాదించండి. సముద్రదేవ, తమరి పుత్రుడైన జలంధరుడు ఇప్పుడు ముల్లోకాలను పరిపాలిస్తాడు. నా వెంటరా. విధి విధానంలో ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దేవేంద్రుడికి జయము, దేవగురు బృహస్పతికి జయము, దేవేంద్రుడికి జయము, దేవగురు బృహస్పతికి జయము, దేవేంద్రుడికి జయము, దేవగురు బృహస్పతికి జయము. ఆసనం అధిరోహించండి గురుదేవా. దేవతలారా, నేడు మీకొక మహత్తర సమాచారం అందిస్తున్నాను. అది వింటే మీరంతా సంతోషిస్తారు. త్వరగా చెప్పండి దేవేంద్ర. ఆ సమాచారం వినడానికి ఉవ్విళ్ళూరుతున్నాం. దేవగురువు బృహస్పతితో మాకు అభిప్రాయ భేదాలున్నప్పటికీ ఆయన నా ప్రాణాన్ని రక్షించారు. దేవగురువు బృహస్పతికి జయము. కానీ దేవేంద్ర, మీ ప్రాణానికి ముప్పు ఎలా కలిగింది? రక్షించవలసిన అవసరం ఏ విధంగా కలిగింది? ఎవరి నుంచి రక్షించారు? భక్తవత్సలుడు శివుని నుంచి. భక్తవత్సలుడు శివుని నుంచా? శివుని బారి నుంచా? కాని దేవేంద్ర, శివశంకరుల కారణంగా మీకు ముప్పెలా కలిగింది? పరమేశ్వరుడు ప్రాణరక్షకుడు కదా. ఆయన వల్ల ఎప్పుడూ ఎవరి ప్రాణానికి ముప్పు కలగనే కలగదు. అయినా అది నిజమే. కానీ విరుద్ధంగా ప్రవర్తిస్తే రక్షకులే భక్షకులైపోతారు. అంటే తమరు శివశంకరుని ఎదుట ఏదైనా అప్రియంగా ప్రవర్తించారా? అవును, అజ్ఞానం వల్ల. కానీ అజ్ఞానంతో కావించిన దుష్ప్రవర్తన అప్రియమైన దుష్పరిణామాలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితియే నాకు ఏర్పడింది. ఆ పరిస్థితిలో దేవగురువు బృహస్పతే నన్ను రక్షించి ఉండకపోతే ఆ శివశంకరుడు నన్ను భస్మం చేసేవారు. శివక్రోధాన్ని తట్టుకోవడం లేదా కాపాడడం సులభమైన పని కాదు. కానీ శివారాధన వల్ల పరమేశ్వరుడు మా ప్రార్థనను స్వీకరించారు. దేవేంద్రుణ్ణి భయవిముక్తుని చేశారు. ఇప్పుడు నాకిది అంగీకరించడానికి కించిత్తైనా సందేహం లేదు. శివారాధన వల్లనే శివకృప ప్రాప్తిస్తుందని. ఎవరైతే శివకృపను పొందగలరో వారే మన దేవగురువులా లీలలను చూపించగలరు. ఇప్పుడు ఇంకొకటి స్వీకరించడానికి కూడా నాకేమీ సందేహం లేదు. మనకు వచ్చిన ముప్పులన్నీ కూడా దేవగురువు బృహస్పతిని నిర్లక్ష్యం చేయడం వల్లనేనని. గురువుపై అలక్ష్యం వలన? అవును, గురువును అవమానించిన వారికి అవమానం జరగటం ఒక నిశ్చిత సత్యమే. ఆ చేదు అనుభవం మాకు కలిగింది. మేమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇంత జరిగిన దేవగురువు అభిప్రాయ భేదాలను అన్నిటినీ విస్మరించి గురు కర్తవ్యం నెరవేర్చారు. మేము చేసిందే ఉంది దేవేంద్ర. జరిగినదేదో శివకృప వల్లనే జరిగింది. శివకృప నాపై కాదు, తమపై కలిగింది.
నన్ను నేను తమకన్నా గొప్పవాడిని అనుకుని భ్రమపడ్డాను. తమరిని అవమానించాను. అందుకే పరమేశ్వరుడు నాపై కోపగించారు. కానీ తమ మధ్యలో ద్వేషం లేదు. అందుకే అభిప్రాయ భేదాలను విస్మరించి శివకృపను నాపై కలిగించి నా ప్రాణాన్ని కాపాడారు. గురుదేవా, ఇందుకు నేను తమ రుణం ఎన్నడూ తీర్చుకోలేను. దేవగురువు బృహస్పతికి గురుదేవులకి జయము, గురుదేవులకి జయము, గురుదేవులకి జయము, గురుదేవులకి జయము. ఆయుష్మాన్ భవపుత్ర, ఇదిగో ఇది గద జలంధర. దీన్ని ఇలా పట్టుకో. శత్రులపై దాడి చేయాలంటే వారి శక్తిని గుర్తించు, వారెంత బలశాలలో గుర్తించు. ఇక నీవు నన్ను కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు. ఇక నేను నిన్ను కొడతాను, నీ తల మీద కొడతాను. జాగ్రత్త. అత్యుత్తమం, అత్యుత్తమం. ఇక నీవు నన్ను కొడుతూ ముందుకు రా. కొట్టు నన్ను. ఇక మీదే జాగ్రత్త గురుదేవా. ధన్యుడు జలంధర, గదా యుద్ధంలో నిపుణుడు అయ్యావు. ధన్యుడు జలంధర, ధన్యుడివి. ఎదురుగా ఆ భాండాన్ని చూడు. దానిపై గీచిన ఆకృతి యొక్క కన్నే నీ లక్ష్యం. లక్ష్యాన్ని ఛేదించు. జలంధర, ఇది వాయు అస్త్రం. మంత్రం పఠించి సిద్ధించుకో. ఇది అగ్ని అస్త్రం. సిద్ధించుకో. ఇది మేఘాస్త్రం. కురిపించు జలవర్షాన్ని. ఇక నీవు శస్త్ర విద్యలో పారంగతుడివే జలంధర. తమ వంటి గురువు వద్ద శిక్షణ పొందినాక పారంగతులు కానిదవరు. శీఘ్రమే నీ విజయయాత్ర ఆరంభమవుతుంది జలంధర. దేవర్షులకు స్వాగతం. ఇచ్చేయండి దేవర్షి. దేవర్షి రావడంతోనే వాతావరణం ఆనందమయమైంది. దేవగురు స్వర్గంలో వాతావరణం ఆనందమైపోయింది కానీ భూలోకంలో మాత్రం ఒక కొత్త విపత్తు వచ్చింది. ఏమిటా విపత్తు దేవర్షి? దేవేంద్ర, తమరు గురువు మహిమను అర్థం చేసుకున్నారు. అది మంచిదేననుకోండి. కానీ తమ ద్వారా అవధూత పట్ల కలిగిన దుష్ప్రవర్తన వల్ల అవధూతేశ్వరుడు జలంధరుడనే భయంకర దైత్యరాజును ఉత్పన్నం చేయక తప్పలేదు. దైత్యరాజు జలంధరుడా? అవును దేవేంద్ర. దైత్య గురువు శుక్రాచార్యులు అతన్ని ముల్లోకాలకు అధిపతి అయ్యేందుకు ప్రేరేపించారు. ఇప్పుడు అతడు ఆ ప్రేరణతో త్వరలో స్వర్గంపై ఆక్రమణ చేస్తాడు. స్వర్గంపై ఆక్రమణ చేస్తాడా? ఎందుకు ఆక్రమణ చేస్తాడు? దేవేంద్ర, దేవగురువు బృహస్పతి తమరిని శివక్రోధం నుంచి కాపాడారు.
కానీ తమ నోటి నుంచి వెలువడిన అపశబ్దాలు దుష్ప్రవర్తనల నుంచి తమరిని ఎవరు కాపాడగలరు? కానీ దేవర్షి, ఆ విషయమంతా సమాప్తమైందిగా. నారాయణ నారాయణ, విషయమంతా సమాప్తమని తమకు అనిపిస్తోందేమో, కానీ విధి విధానంలో అలా జరగదు దేవేంద్ర. అయితే మరి ఎలా జరుగుతుంది దేవర్షి? దేవేంద్ర, విధి విధానంలోని నియమం ప్రకారం ఎవరైనా ఉచ్చరించిన అపశబ్దాలు, జరిపిన దుష్ప్రవర్తన ప్రయాణం చేస్తాయి. ఏమిటి? అపశబ్దాలు, దుష్ప్రవర్తన ప్రయాణం చేస్తాయా? అవును దేవేంద్ర, దూర ప్రయాణం చేస్తాయి. ఇవి పుట్టిన చోటు నుంచి వీటి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే ఎక్కువ శక్తివంతమై ముప్పు కలిగిస్తూ కష్టాలతో కూడుకుని మళ్ళీ పుట్టిన చోటుకే వచ్చి చేరుకుంటాయి. అక్కడికి చేరుకున్నాక ఆ పుట్టించిన వారి పతనానికి తప్పక దారితీస్తాయి. తమరి అపశబ్దాలు, తమరి దుష్ప్రవర్తన రెండూ జీవించే ఉన్నాయి. బ్రహ్మాండంలోని ఏ శక్తి వాటి నుంచి తమన్ని కాపాడలేదు. స్వరూపం మార్చుకుని వస్తాయి, తప్పక వస్తాయి. అందుచేత దేవేంద్ర, తమను జాగ్రత్తగా ఉండాలి. నారాయణ నారాయణ. దేవగురు, అవును దేవేంద్ర, తమరు జలంధరుడి పట్ల జాగ్రత్తగా ఉండాలి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఓహో నారదా, దేవతలకు శుభం కలగాలని బాగా పరుగు పెడుతున్నట్టున్నావు, కానీ అదంతా వ్యర్థమే. తెలుసుకో, దేవతలకు శుభం కలగదు. దేవతల చింత నీకెందుకయ్యా రాహు? నీవు ముందు కాస్త చెప్పు. మొండెం లేని నీకు నీ గురించిన చింత లేదా? ఎప్పుడో ఒకప్పుడు ఈతల కూడా రెండు ముక్కలవుతుందేమో ఏ దేవత చేతిలోనూ. నీవు మరిచిపోతున్నావు నారదా, నేను అమృతపానం చేసిన వాణ్ణి, నేను అమరుణ్ణి. నాకెవ్వరూ ఏ హాని కలిగించలేరు. ఇంతకంటే ఎక్కువ హాని ఏముంది రాహు? మొండెం లేకుండా తలతో అటు ఇటు తిరుగుతూ ఉంటావు. ఏం లాభం అమృతపానం వల్ల? ఇక ఇప్పుడు నీవు నా చింతను వదిలిపెట్టి నీ దేవతల సంగతి చూసుకో నారదా. మా దైత్యరాజు జలంధరుడు వారి కోసం ఏమీ వదిలిపెట్టబోడు సుమా. బుద్ధి వివేకాల అంశం నీలోనూ లేదు, మీ దైత్యరాజు జలంధరుడులోనూ లేదు. మీ ఇద్దరికీ తెలుసు కదా, ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుల సంరక్షణ దేవతలు పొందారని. అయినా అజ్ఞానుల్లాగా ప్రవర్తిస్తారే. నారాయణ నారాయణ. ఒకవేళ మీ దైత్యరాజు జలంధరుడు అనుచితంగా ప్రవర్తిస్తే నిశ్చయంగా అదే జరుగుతుంది. ఎల్లప్పుడూ జరుగుతూ ఉన్నదే. ఏమవుతుంది? అసురుల వినాశము, దేవతలకు విజయమును. నారాయణ నారాయణ. జలంధర, నా వద్ద ఉన్న అస్త్రశస్త్రాలకు సంబంధించిన జ్ఞానం అంతా నేను నీకు ఇచ్చేశాను. నా జ్ఞానం, నీ బాహుబలం, కుటిలత్వము నిన్ను జగజ్జేతను కావించగలవు. జలంధర, నా కోరిక ఏమంటే నీ బాహుబలంతో నీవు ముల్లోకాలపై విజయం సాధించి త్రిలోకనాథుడు కావాలి. నేను తమరిది మన ఇద్దరివి కోరికలు నెరవేరుస్తాను గురుదేవా. పచ్చిగా ఉందిరా, తేగట్లేదు. ఆగండి, నేను ఆగమంటున్నాను. ఏం చేస్తున్నారు మీరు? పచ్చని చెట్లను నరికేసి వన సంపదను నాశనం చేస్తున్నారు. ఓ సాములారు, నీ కళ్ళు మూసేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. ఓ ఈ దుష్టుడా, అనుచితంగా ప్రవర్తిస్తూ మాట్లాడతావా? నీ దుష్కృత్యాలను అందరూ చూస్తే నిన్ను తప్పకుండా అడ్డగిస్తారు. వినకపోతే నీకు శిక్ష పడుతుంది. ఓ ముసలాడా, ఎందుకూరికే వాగుతావు?
ఈ చెట్టు కొడితే నీకే నష్టం. దీనివల్ల నాకే కాదు, ప్రపంచమంతా సుఖ సంపదలు కోల్పోగలదు. చెట్లను నరికేస్తే వాయువు పరిశుద్ధత తగ్గి వాతావరణం కలుషితమవుతుంది. దీనివల్ల ప్రకృతి సంపద సామాగ్రి నాశనం అవుతాయి. పైగా రోగాలు ఇంకా కరువు కూడా పెరుగుతాయి. అవే మానవుడికి మృత్యువును కలిగిస్తాయి. ఓయ్ సామె, ఆ కాలు ఎందుకు కోరుకుంటావు? ఎల్లు నీ పని చూసుకో, మా పని చూసుకొని. దుష్టుడా, నీకు దీని పరిణామం తెలియదేమో. పరిణామం నేను నీకు చెప్తాను. వీర జలంధర, ఇంత ఉత్తేజితుడు అవ్వాల్సిన అవసరం లేదేమో. అవసరమే ఇది నాకు. అవును గురుదేవా, ఇది అవసరమే. నాకు నవజీవన దానమిచ్చినట్టు వారి జీవితానికి ముప్పు కలిగితే నన్ను చూస్తూ నిలబడమంటారా? లేదు, ఎన్నటికీ కాదు గురుదేవా. నా గురుదేవుణ్ణి ఎవరైనా అవమానిస్తే నేను వాడి జీవితాన్నే నాశనం చేస్తాను. అవును గురుదేవా, నేను వాడి జీవితాన్నే నాశనం చేస్తాను. ఓం నమః శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. స్వామి, ఓ అంతర్యామి, తమ నేత్రాలను తెరవండి. ఓ పరమేశ, ఓ జగత్పతి, దయచేసి తమ నేత్రాలు తెరవండి. ఓ మహాదేవ, ఓ శివశంకర, దయచేసి మా పిలుపు వినండి. ఓ పరమేశ మేల్కోండి. ఓ సర్వేశ్వర మేల్కోండి. ఓ మహేశ్వర మేల్కోండి. ఓ పరమేశ మేల్కోండి. ఓ శివశంకర మేల్కోండి. తమరి లీలలన్నీ ఎటువంటి లీలలు ప్రభు? చెప్పు దేవి, ఎలా ఉన్నాయి మా లీలలు? అపారమైనవి, వాటికి అంతమే ఉండదు. తమరి లీలల పరిమితి తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. నేటిదాకా ఎవ్వరూ తెలుసుకోలేదు, ఎవ్వరూ తెలుసుకోనూ లేరు. తమరి లీలల ప్రభావంలో పడి మేమంతటినీ మరిచిపోతూ ఉంటాం. తమరిక్కడ కనబడకపోతే మాకు అశాంతి కలుగుతుంది. నీకు నీవే శక్తి రూపిణివి కదా పార్వతి. మేమిక్కడ ఉన్నా, ఒకవేళ లేకపోయినా భేదమేముంటుంది? నీవు స్వయం సంపూర్ణవు. మరి మా కార్యవ్యవహారాలేవీ కూడా నీకు తెలియనివి కావు గదా. కాస్త ప్రయత్నించి చూస్తే నీకంతా స్పష్టంగా కనిపిస్తుంది, అంతా దృగ్గోచరమైపోతుంది. నారాయణ నారాయణ. రా నారదా, చెప్పు, ఏం సమాచారం తెచ్చావు? పరమేశ, సమాచారం కాదు, ప్రశ్న అడగాలి. ప్రశ్న. ప్రశ్న? అవును మాత. పరమేశ, తమరేమో అవధూతేశ్వరులై దేవేంద్రుని యొక్క బుద్ధిని
యథోచిత స్థానంపై నిలిపివేశారు కదా. కానీ తమ క్రోధాగ్ని నుండి జలంధరుణ్ణి జనింపచేసి ఇంద్రుని తల మీద సంకట భారాన్నైతే మోపారు. మరి దాని మాటేమిటి? అంతా విధిలిఖితంగానే జరుగుతుంది. పరమేశ, జలంధరుడు ముల్లోకాలు జయిస్తానంటున్నాడు. అతడు ఈ లక్ష్యాన్ని సాధించగలడా? అతడు సఫలుడు కాకపోవడానికి కారణం నీకేమైనా తెలుసునా నారదా? లేదు పరమేశ, లేదు. నాకే గనక తెలుసుంటే ఈ ప్రశ్న అడగటానికి ఇక్కడికెందుకు వస్తాను? నారాయణ నారాయణ. ఇది మాత్రం నాకు తెలుసు. జలంధరుడు అవధూత క్రోధజ్వాలల నుండి ఉత్పన్నమైనవాడు. అంటే అవధూత పుత్రుడే. అంటే అతడు అత్యధిక శక్తిశాలియే. అతడి శరీరంలో అపూర్వ బలముంది. అందుచేత అతడు సఫలుడయ్యే అవకాశం మాత్రం ఎక్కువే. నారదా, ప్రపంచంలోని సాధారణ వ్యక్తులలాగే నీవు భ్రమపడుతున్నావు. శరీర బలం ఉన్నంత మాత్రాన సఫలుడవడం అన్నది సంభవం కాదు. శారీరక బలంతో ఎవరైనా సఫలత లేక విజయము పొందగలిగినా కూడా అది తాత్కాలికము, క్షణికమే అవుతుంది. శాశ్వత సఫలత, విజయము ఆత్మబలంతో తప్పక పొందవచ్చు. దైత్యరాజు జలంధరునికి జయము! మహాబలి జలంధరునికి జయము! మహాబలి జలంధరునికి జయము! అసురాధిపతి 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 జలంధరునికి జయము! ప్రియమైన అసురులారా, పరమేశ్వరుని కృప వల్ల ఎన్నెన్నో యుగాల పిమ్మట మనం అసుర సామ్రాట్టు రూపంలో దైత్యరాజు జలంధరుణ్ణి పొందగలిగాము. శివకృపతోనూ తమ సహకారంతోనూ తన శక్తి సామర్థ్యాలతోనూ దైత్యరాజు జలంధరుడు త్వరలోనే పృథ్వీ, స్వర్గము, ఆ పాతాళము, ఈ ముల్లోకాలపై ఆధిపత్యాన్ని పొందుతాడు. ఇతడికి సమస్త అసురజాతి సమర్థన, సహకారము అవసరం. అప్పుడే ముల్లోకాలపైన ఆధిపత్యం పొందటంలో సఫలుడు కాగలడు. గురుదేవా, దైత్యరాజుకు మా అండ ఉంటుంది. మా యొక్క సహకారం ఆయనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ముల్లోకాల్లోనూ అసురరాజ్య స్థాపనకై మేము సదా తత్పరులమై ఉంటాం. మేము దైత్యరాజు జలంధరుని కోసం మా సర్వస్వాన్ని అర్పించేయగలం. అండగా ఉంటాం. మేము మా సేనలన్నిటినీ అసుర సామ్రాట్టుకు అధీనం చేసి విజయానికి తోడ్పడతాం. త్రిలోక విజయానికై మా సమర్థన, మా సహకారం ఉంటాయి. నా యవన సేన దైత్యరాజు జలంధరుని ఆంతరంగిక సేనగా ఉంటుంది. వారు యుద్ధంలో దైత్యరాజు రక్షణా బాధ్యతను స్వీకరిస్తారు. ధన్యవాదాలు, ధన్యవాదాలు కలడేవి. నేను తమరికెంతో కృతజ్ఞుణ్ణి. తమరి యువన సేనను, ఈ సంపూర్ణ అసురజాతి సహకారాన్ని చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది. మహాబలి జలంధరుడికి పూర్తి నమ్మకం ఉంది. తమరి అచంచల విశ్వాసము, తమ దృఢ నిశ్చయము ఈ మహాబలి జలంధరుని శక్తులను ఎంతో విస్తరింపజేస్తాయి. దాంతో ఆ సంపూర్ణ దేవతల శక్తులన్నీ వాటి సమక్షంలో నిస్తేజమైపోతాయి. నేను తమకు మాట ఇస్తున్నాను. తమ ఈ సహకారంతో ఈ మహాబలి జలంధరుడు మీకు ముల్లోకాల రాజ్య భోగాలనిస్తాడు. శివతేజం నుండి ఉత్పన్నుడైన అహంకారి జలంధరుడు ముల్లోకాలను జయించాలని కలలు కనసాగాడు. కాని బ్రహ్మాండాన్ని సృష్టించిన శివుని సృష్టిలో అహంకారి గర్వం ఎప్పుడూ మహిమాన్వితమై ఉండనే ఉండదు. ఆయన దయను పొందేవారెప్పుడూ వినమ్రతతో, భక్తితో లోకహితాన్ని కోరిన వారై ఉంటారు. అటువంటిదే ఒక నారీమణి. ఆయన భక్తిలో మునిగి తేలుతూ సమస్త వాతావరణంలోనూ పంచాక్షరీ మంత్రాన్ని మారుమ్రోగింపజేస్తోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి, స్వామి,
ఇదెవరి పిలుపు స్వామి? ఇదేదో కైలాసం అంతటా మారుమ్రోగుతున్నట్టుంది. స్త్రీ కంఠం నుంచి వెలువడిన ఈ పంచాక్షరి మంత్రపు దివ్యధ్వని ఎడతెగక వినిపిస్తూనే ఉంది స్వామి. దేవి పార్వతి, నువ్వు ఒకేసారి ఎన్నో ప్రశ్నలు అడిగావు. నీవే వాటికి సమాధానాలు చెప్పేశావు. పిలుపు ఎవరిదో అది కూడా నీకు తెలిసిపోయింది. స్త్రీ కంఠం నుంచి వెలువడిన ధ్వని స్త్రీదే అయి ఉండాలి కదా. పంచాక్షరి మంత్రం ద్వారా పిలిచిన పిలుపు వల్ల స్పష్టమైంది కదా ఆమెవరో ఒక శివభక్తురాలని. కానీ ప్రభు, శివారాధన కావిస్తున్న ఆ స్త్రీ ఎవరు? ఆమె భక్తి భావాల తరంగాలు కైలాసపు వాతావరణంలో అలజడి లేపాయే. ఆమె రాక్షస జాతికి చెందిన కన్య, అసురరాజు పుత్రిక. రాక్షస జాతి కన్య? ఆమె శివభక్తురాలా? అవును, ఆమె పుట్టడం మాత్రం రాక్షస కులంలో పుట్టింది. కానీ ఆమె ఆత్మ జన్మ జన్మలుగా శివభక్తిలో మునిగి తేలుతూ శివమయం అయిపోయింది.